వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పాత రేషన్ కార్డులో పేరు తొలగిస్తేనే కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు అవుతుంది. పాత రేషన్ కార్డులో మీరు పేరు ఆ విధంగానే పెట్టి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే అది పౌర సరఫరాల శాఖ అయితే అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ ఆధార్ నెంబర్తో ఆల్రెడీ మీ ఓల్డ్ రేషన్ కార్డులో మీ పేరు ఉంది కనుక కొత్తది అప్లై చేసుకుంటే రిజెక్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు పాత రేషన్ కార్డులో పేరు తొలగించాలి. ఎట్లా అంటే చూడండి, కొత్తగా పెళ్ళైన వారు అడ్రస్ మార్పునకు పదే దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాళ్ళది కూడా సేమ్ ప్రాబ్లం. వివాహం జరిగిన మహిళలు పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దారుకి అభ్యర్థన పెట్టుకోవాలి. మేము అత్తారింట్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నాము, మా పేరు ఇక్కడ డిలీట్ చేయమని చెప్పి ఒక తెల్ల పేపర్ మీద రాసి మీ యొక్క పెళ్లి పత్రిక కానీ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఉంటే దానికి జత చేసి మీ యొక్క పుట్టింటి దగ్గర ఉన్న తహసీల్దార్ దగ్గరికి ఇస్తే 2-3 రోజుల్లో మీ పేరు డిలీట్ అవుతుంది. డిలీట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి. ఇది అప్డేట్. కొత్త రేషన్ ఫస్ట్ పాత రేషన్ కార్డులో డిలీట్ చేయించుకోవాలంటే మీ పేరెంట్స్ ప్లేస్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ పేరు డిలీట్ చేసుకుంటాము, కొత్తగా మా అత్తారింట్లో అప్లై చేసుకుంటాం అని చెప్పి మీ మ్యారేజ్ కార్డు కానీ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మీరు జత చేస్తే మీ పేరు అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోండి. పాత రేషన్ కార్డులో పేరు అట్లనే పెట్టి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటే రిపీటెడ్ దరఖాస్తులను పౌర సరఫరాల శాఖ అయితే రిజెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మీ సేవ ద్వారా 13 లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చినవి. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు అడ్రస్ మార్పునకు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది అయితే పేర్లు చేంజ్ చేయమని అడ్రస్లు చేంజ్ చేయమని వచ్చిరంట. అవి దాదాపుగా 20 లక్షలు ఉన్నాయి. అయితే వీటిలో చాలామంది పాత రేషన్ కార్డులో తొలగించకుండా కొత్తగా దరఖాస్తు చేసిరు. అందుకే కొత్తది అనేది రిజెక్ట్ అవుతుంది. ఇది అప్డేట్. మరి కార్డు ఎప్పుడు ఇస్తారు అంటే కార్డు ఇవ్వడానికి మరో 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది అని అధికారుల అంచనా. ఎందుకంటే బియ్యం నిల్వలు కావాలి. సన్న బియ్యం అనేది ఇప్పుడు ఓన్లీ 2-3 నెలలకు మాత్రమే సేవింగ్ చేసి పెట్టుకున్నారు. మరో 2 నెలలు గడిస్తే యాసంగి సీజన్ పంటవి కూడా వస్తాయి కనుక అప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రతి నెల సరఫరా చేయొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.